Hi everybody, welcome back to Easy English All-in-One. This is Dr. N. Vimala Kumari. You know, speed breakers are common on our way. In the same way, we face many obstacles on our journey toward our goals. Never give up, keep moving. They remind us to slow down, stay careful, and continue our journey with confidence. That's it. Today, I am going to talk about the omission of articles, important rules, and tips that help us to use English correctly and confidently. Let's get started. The omission of articles means not using any article before certain nouns and expressions. This is also called the zero article. Let us learn the rules. First rule, proper nouns. We do not use articles before proper nouns. Anaga, we should not use articles before the names of people, names of countries, names of towns and cities, names of continents. వీటి ముందు మనము ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉంచకూడదు. ఇండియా ఈజ్ మై కంట్రీ, అంతేకాని ద ఇండియా ఈజ్ మై కంట్రీ అని వాడకూడదు. సీత ఈజ్ మై ఫ్రెండ్, సీత అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి ఎటువంటి ఆర్టికల్ని ఉంచకూడదు. అలాగే ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నాం అనుకోండి, ఢిల్లీ అనేది క్యాపిటల్. అలాగే ఒక సిటీ నేమ్ కాబట్టి దాని ముందు కూడా మనము ఆర్టికల్ ఉంచకూడదు. అయితే ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంట్రీ నేమ్ ఉందనుకోండి, ఆ కంట్రీ నేమ్లో ఓఎఫ్ ఆఫ్ ప్లస్ నౌన్ ఉందనుకోండి, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఉందనుకోండి, ఉన్నప్పుడు దాని ముందు మాత్రం ఆర్టికల్స్ ఉంచవలసి వస్తుంది. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అనవలసి ఉంటుంది. అలాగే ఒక సో మై ఫ్రెండ్ రవి ఈస్ ఏ షేక్స్పియర్ అన్నాం అనుకోండి, అంటే అది అతను షేక్స్పియర్ కాదు, మా ఫ్రెండ్ షేక్స్పియర్ లాగా ఒక గ్రేట్ రైటర్ అని అర్థం అనమాట. షీ ఈజ్ ఏ మదర్ తెరేసా అన్నాం అనుకోండి, షీ అంటే ఆమె ఎవరితో ఈక్వల్, మదర్ తెరేసా గారు లాగా తను సర్వీస్ చేస్తారు అని అర్థం అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనము ఉపయోగించాలి. అదర్వైజ్ ప్రాపర్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉంచకూడదు. We do not use before name. Silver is a useful metal. అంటే ఇక్కడ సిల్వర్ అనేది ఒక మెటీరియల్ కాబట్టి వీటి ముందు ఆర్టికల్ ఉంచకూడదు. అలాగే గోల్డ్ ఈజ్ ఎ ప్రెషియస్ మెటల్ అన్నాం అనుకోండి, ఇక్కడ కూడా గోల్డ్ అనేటటువంటి మెటీరియల్ ముందు ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉంచకూడదు. అంటే ఇది జనరల్గా మాట్లాడుతూ ఉన్నాము. అదే ఒక స్పెసిఫిక్గా మాట్లాడామనుకోండి, ఆ సందర్భంలో దాని ఆర్టికల్ ఉంచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద టీ ఆఫ్ అస్సాం ఈజ్ వెరీ ఫేమస్ అన్నాం అనుకోండి, ఇక్కడ ద టీ అన్నాము అంటే అస్సాంలో ఉన్నటువంటి టీ అనమాట, అక్కడ దొరికేటటువంటి టీ అనమాట. కాబట్టి స్పెసిఫిక్గా మనం పర్టికులర్ టీ గురించి చెప్తున్నాం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనము ఆర్టికల్ని ఉంచడము జరుగుతూ ఉంటుంది. కామన్ నౌన్స్ యూజ్డ్ ఇన్ ఇట్స్ వైడ్ సెన్స్. అలాగే కామన్ నేమ్స్ ఉంటాయి. అలాగే కామన్ నేమ్స్ కూడా మనము వైడ్ సెన్స్లో మనం వాడామనుకోండి, మ్యాన్ ఈజ్ మోర్టల్ అన్నాము, అంతేగాని ద మ్యాన్ ఈజ్ మోర్టల్ అని అనకూడదు. అలాగే గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అన్నాము, కానీ డెవిల్కి వచ్చేసరికి ద డెవిల్ అని యూజ్ చేయవలసి ఉంటుంది. అలాగే బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ యాజ్ క్వాలిటీస్, ఫీలింగ్స్ అండ్ స్టేట్స్ యూజ్డ్ ఇన్ జనరల్ సెన్స్. ఇలాంటి టైంలో ఇలాంటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కూడా క్వాలిటీస్ని తెలియచేసినప్పుడు, ఫీలింగ్స్ని తెలియచేసినప్పుడు ఆర్టికల్ని ఉంచరు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రూత్ ఈజ్ ఏ నోబుల్ క్వాలిటీ, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. అలాగే లవ్ ఈజ్ ఏ న్యాచురల్ ఫీలింగ్. ఇలా మనం యూజ్ చేసినప్పుడు ఆర్టికల్ని ఉంచకూడదు. కానీ మనం ఇక్కడ హీ ఆల్వేస్ టెల్స్ ఏ లై అని చెప్పామనుకోండి, ఆ సందర్భం ఏ లై అంటే పర్టికులర్ పర్సన్ చెప్పేటటువంటి లై కాబట్టి స్పెసిఫిక్గా పర్సన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఆ సందర్భంలో చెప్పవచ్చు. ఈ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్, ఇక్కడ ద ట్రూత్ అని చెప్పాము అంటే పర్టికులర్ పర్సన్ ట్రూత్ మాట్లాడుతున్నారు అనేసి అనమాట. అలాగే నెక్స్ట్ రూల్, బిఫోర్ నౌన్ కాంప్లిమెంట్ అంటే మనకి అపాయింట్ అని కానీ, మేక్, ఎలెక్ట్,
సెలెక్ట్ ఇలా ఒక నౌన్ గురించినటువంటి కాంప్లిమెంట్ ఇచ్చామనుకోండి, ఆ సందర్భంలో కూడా ఆర్టికల్ని ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, దే ఎలెక్టెడ్ హిమ్ ప్రెసిడెంట్ అంతేగాని ద ప్రెసిడెంట్ అని మనం యూజ్ చేయకూడదు. బిఫోర్ కలెక్టివ్ నౌన్స్ ఇన్ జనరల్ సెన్స్ అంటే జనరల్ సెన్స్లో మనము చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సొసైటీ డజంట్ అలౌ దిస్ అన్నాం, అంతేగాని ద సొసైటీ అని యూజ్ చేయకూడదు. ఇది ఒక కలెక్టివ్ నౌన్, జనరల్ సెన్స్లో మాట్లాడాము. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాము, అంటే ఇక్కడ లైఫ్ అనేది బ్యూటిఫుల్, ఇది కూడా కలెక్టివ్ నౌన్ కాబట్టి దీని ముందు దా ఉంచకూడదు. అలాగే బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా ఏ ఆర్టికల్ని కూడా ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, హీ గివ్ మీ అడ్వైస్, హీ పాస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ టు మీ, అంతేగాని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ముందు ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. లాంగ్వేజెస్ ముందు కూడా ఆర్టికల్ని ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో ఇంగ్లీష్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వాడాలి. వాటి ముందు ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉంచకూడదు. షీ నోస్ రష్యన్ వెరీ వెల్. అలాగే మనము ప్రైమరీ పర్పస్ కోసం మనము కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అవి బిల్డింగ్స్ ఒక బిల్డింగే, కానీ మనం ఒక పర్పస్తో వెళ్తూ ఉంటాం. అలా ఒక పర్పస్తో మనం వెళ్ళినప్పుడు వాటి ముందు ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్, కాలేజ్, హోమ్, చర్చ్, టెంపుల్, సీ, వర్క్, బెడ్, టేబుల్, హాస్పిటల్, మార్కెట్, ప్రిజన్, కోర్ట్, వీటిని ఒక పర్పస్ మీద మనం వెళ్ళినట్లయితే ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉంచకూడదు అనమాట. వి గో టు టెంపుల్ ఆన్ మండేస్ ప్రేయర్ కోసం, ఒక పర్పస్ కోసం నేను మండేస్ వెళ్తూ ఉంటాను, అంతేగాని వి గో టు ద టెంపుల్ అనకూడదు. అలాగే ఐ గో టు బెడ్ ఎర్లీ, అంతేగాని ఐ గో టు ద బెడ్ ఎర్లీ అనకూడదు. మనము నిద్రపోయే పర్పస్తో మనం వెళ్తున్నాము. హీ వాజ్ సెంట్ టు ప్రిజన్ ఆఫ్టర్ కన్విక్షన్, హీ వెంట్ టు సీ ఈజ్ హిజ్ ఎర్లీ యూత్. ఇలా ట్రావెల్కి, అదర్ పర్పసెస్కి ఉపయోగిస్తూ ఉంటారు. అదే మనము బిఫోర్ హాబీస్ అండ్ ప్రొఫెషన్స్ అండ్ స్పోర్ట్స్, వీటి ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, డాన్సింగ్ ఈజ్ హర్ ప్రొఫెషన్, గార్డెనింగ్ ఈజ్ హర్ హాబీ. అలా కొన్ని డిసీజెస్ నేమ్స్ ముందు ఆర్టికల్ని ఉంచకూడదు. క్యాన్సర్ ఈజ్ ఏ డ్రెడెడ్ డిసీజ్ అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే మీజిల్స్, మంప్స్, రికెట్స్ అండ్ ప్లేగ్స్ వచ్చినప్పుడు మాత్రము ద మంప్స్ అని, ద రికెట్స్ అని, ద ప్లేగ్ అని, ద ఫ్లూ అని వాడటం జరుగుతూ ఉంటుంది. తర్వాత బిఫోర్ రెగ్యులర్ మీల్స్ ఎక్సెప్ట్ వెన్ ప్రిసీడెడ్ బై అన్ యాడ్జెక్టివ్ మనము బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, డిన్నర్ అని చెప్తూ ఉంటాము. అలా చెప్పినటువంటి సందర్భంలో ఎటువంటి ఆర్టికల్ని ఉంచకూడదు. అయితే దాని ముందు యాడ్జెక్టివ్ ఉందనుకోండి, ఆ యాడ్జెక్టివ్ ఉన్నప్పుడు దాని ముందు మాత్రము ఆర్టికల్ని ఉంచవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM అనుకోండి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ముందు ఎటువంటి ఆర్టికల్ లేదు. దే గేవ్ అస్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్ అన్నారు, ఏ గుడ్ అన్నాం ఇక్కడ ప్రిపోజిషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ ఉంచడం జరిగింది. అదర్వైజ్ మరి ఎటువంటి మీల్స్, రెగ్యులర్ మీల్స్ ముందు కూడా ఆర్టికల్ ఉంచకూడదు. బిఫోర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, లివర్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బాడీ, కాబట్టి బాడీ పార్ట్స్కి ఎటువంటి ఆర్టికల్ని ఉంచకూడదు. బిఫోర్ మోడ్స్ ఆఫ్ ట్రావెల్, ఇప్పుడు హీ విల్ గో బై బస్ అన్నా అనుకోండి, ఇక్కడ బై బస్ అనాలి కానీ బై ద బస్ అని వాడకూడదు. బిఫోర్ మోడ్స్ ఆఫ్ ట్రావెల్ బై ఎయిర్ అనాలి, లేకపోతే బై రోడ్ అనాలి, అది అలాగే ఆన్ ఫుట్ అనాలి. బిఫోర్ నేమ్స్ ఆఫ్ రిలేషన్స్ ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ని ఉంచకూడదు. ఫాదర్ విల్ గో టు ఢిల్లీ టుమారో అంతేగాని దా ఫాదర్ అనకూడదు. అలాగే ఆంట్ ఈస్ కమింగ్ టు మై హోమ్ అనాలంతే, ఇక్కడ దా ఆంట్ అని ఉపయోగించకూడదు. అలాగే ఇన్ సర్టన్ ఫ్రేజెస్, టు సెట్ ఫుట్, టు గివ్ ఇయర్, బై డే, ఎట్ సన్ రైజ్, ఎట్ హోమ్, ఎట్ లాస్ట్, బై నేమ్, ఇలా వాడాలి. అంతేకాని వాటి ముందు ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉంచడానికి అవకాశం లేదన్నమాట. తర్వాత వచ్చి బిఫోర్ సచ్ నౌన్స్, క్యాటిల్, జెంట్రీ, పీపుల్, ఇలా జనరల్ సెన్స్లో మనం వాడినప్పుడు ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉంచకూడదు. అలాగే మన సీజన్స్ వస్తూ ఉంటాయి, ఇన్ సమ్మర్, ఇన్ వింటర్ అనాలన్నమాట. తర్వాత వచ్చేసి బిఫోర్ when two or more connected nouns refer to the same person or thing,
ఒకటే థింగ్కి ఒకటే పర్సన్కి సంబంధించినటువంటి నౌన్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని కలపాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నౌన్ ముందు ఆర్టికల్ ఉంచితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ ఈజ్ ఆన్ ఏ విజిట్ టు ద టౌన్ టుడే అనాలి. అంటే రెండు నేమ్స్ ఉన్నాయి. రెండు నేమ్స్ ఉన్నప్పుడు అందుతో మనం రెండింటిని కలుపుతాము. అలాంటప్పుడు ఫస్ట్ ఏదైతే మనకి నేమ్ ఉంటుందో దాని ముందు ఆర్టికల్ ఉంచడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక పర్సన్కి సంబంధించి 2 అడ్జెక్టివ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఫస్ట్ అడ్జెక్టివ్కి మాత్రమే ఆర్టికల్ ఉంచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ వేరింగ్ ఏ బ్లాక్ అండ్ ఏ వైట్ శారీ అనకూడదు అనమాట. ఏమని పిలవాలి అంటే షీ ఈజ్ వేరింగ్ ఏ బ్లాక్ అండ్ వైట్ శారీ అని చెప్పవలసి ఉంటుంది. అలాగే చాప్టర్స్ చెప్పామనుకోండి, మనం ఫస్ట్ సెకండ్ ఇలా ఆర్డినల్ నెంబర్స్కి ఏం చెప్పాలనుకున్నామంటే ఆర్టికల్ దా ఉంచాలని అనుకున్నాము. అయితే ఒక 2 చాప్టర్స్ మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి ఆర్డినల్ నెంబర్ ముందు మాత్రమే దాన్ని ఉపయోగించాలి. ద ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ అని చెప్పాలన్నమాట. టైటిల్స్ అండ్ డిజిగ్నేషన్స్. అలాగే క్వీన్ ఎలిజబెత్ విజిటెడ్ ఇండియా అనాలి. అంతే. ఇక్కడ ఒక టైటిల్ ఉంది, క్వీన్ అనే టైటిల్ ఉంది ఎలిజబెత్ గారికి. అయితే క్వీన్ దగ్గర మనం ఎటువంటి ఆర్టికల్ను కూడా ఉంచకూడదు. జనరల్గా చెప్పినప్పుడు ఆర్టికల్ ఉండదు అనమాట. స్పెసిఫిక్గా చెప్పినప్పుడు మాత్రమే ఆర్టికల్ అనేది ఉంటుంది. బిఫోర్ మోస్ట్ ప్లూరల్ నౌన్స్ యూజ్డ్ జనరల్లీ డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ యానిమల్స్ అని చెప్తాము. అంటే ఇక్కడ డాగ్స్ అని ప్లూరల్ వచ్చింది కాబట్టి అక్కడ ఒక ప్లూరల్ వచ్చింది కాబట్టి మనం ఆర్టికల్ ఉంచకూడదు. టీచర్స్ వర్క్ హార్డ్ అని చెప్పాము. అంటే ఇక్కడ టీచర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఎటువంటి ఆర్టికల్ ఉంచకూడదు. అయితే ద డాగ్స్ ఇన్ ద స్ట్రీట్ ఆర్ డేంజరస్ అన్నాము ఇక్కడ. అంటే ద డాగ్స్ అంటే ఏంటి, ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పామన్నమాట. అందువల్ల అక్కడ ఆర్టికల్ ఉంచకూడదు. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీజన్స్, ఫెస్టివల్స్, డేస్, మంత్స్ అలా వచ్చినప్పుడు ఎటువంటి ఆర్టికల్ కూడా రాదు. వింటర్ ఈజ్ కోల్డ్, మండే ఈజ్ మై బిజీ డే, దివాళీ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ఇలా మనము ఆర్టికల్స్ లేకుండా వీటిని యూజ్ చేయడం జరిగింది. వి డు నాట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ స్పోర్ట్స్ అండ్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్పోర్ట్స్ క్రికెట్ ఉంటుంది, ఫుట్బాల్ ఉంటుంది, చెస్ ఉంటుంది, వాటి ముందు ఆర్టికల్ని ఉంచకూడదు. అలాగే మన సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, హిస్టరీ, బయాలజీ ఇలా వీటి ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉంచరాదు. ఆర్టికల్స్ ఆర్ ఒమిటెడ్ బిఫోర్ proper nouns, abstract nouns, material nouns, before languages, before subjects, regular meals, sports, hobbies, festivals, professions, titles, designations, diseases, months, days, noun complements, body parts, modes of travel, before relation, plural nouns. Thank you for watching my videos. If you like them, subscribe them, like them and share them. Keep watching my videos. Thank you.